హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బఠానీలతో ఒక్కసారి ఈ స్టైల్‌లో మీరు స్నాక్స్ చేసి పెట్టారంటే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారు. అంత బావుంటాయి ఇవి. చట్పటాగా చాలా బావుంటాయి. టీ టైమ్‌లో అయినా, పిల్లలైనా, పెద్దలైనా అంత ఇష్టంగా తినేస్తారు. తప్పకుండా మీరు గూడా ఒక్కసారి ఈ స్నాక్స్‌ని చేసుకోండి. సో, లేట్ చేయకుండా ప్రాసెస్‌లకు చూసేద్దాం. ఈ బఠానీలు హెల్త్‌కి చాలా మంచిది. సో, వీటి కోసం మనం పచ్చివైనా తీసుకోవచ్చు. బట్ నేనిక్కడ ఎండిన బఠానీలతో ప్రిపేర్ చేస్తున్నాను. రాత్రంతా కూడా బాగా నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయినా, ఆఫ్టర్‌నూన్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని 3 సార్లు బాగా వాష్ చేసుకొని, ఇలా క్లాత్ పైన వేసుకోవాలి. కాటన్ క్లాత్ తీసుకుంటే ఈజీగా వాటర్‌ని అబ్జర్వ్ చేసుకుంటుంది క్లాత్ అయితే. ఇలా మనం క్లాత్‌లో వేసి మంచిగా వాటర్ లేకుండా తుడుచుకోవాలండి. అప్పుడే మనకు క్రిస్పీగా చాలా బాగొస్తాయి. వాటర్ ఎక్కడ కూడా లేకుండా చూసుకోవాలి. వాటర్ ఉంటే కొంచెం మెత్త మెత్తగా వస్తాయి స్నాక్స్ అయితే. సో, వాటర్ మొత్తం కూడా క్లాత్‌కి అబ్జర్బ్ అయ్యేట్టుగా మంచిగా నీట్‌గా తుడిచేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఒక ప్యాన్‌ని పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ నార్మల్‌గా వేసుకున్నా సరిపోతుంది. బట్ కొంచెం క్రిస్పీగా రావాలనుకుంటే ఎక్కువే వేసుకొని చేసుకోవాలి. చూడండి బఠానీలు ఇలా మంచిగా పొడి పొడిగా ఉండాలి. సో, ఎంత పొడిగా ఉంటే అంత క్రిస్పీగా వస్తాయి. వీటన్నింటిని ఇలా ఒక బౌల్‌లోకి వేస్తున్నాను. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నాయో. నెక్స్ట్ ఇప్పుడు వీటిని ఈలోపు మన ఆయిల్ వేడైతుంది. ఈ ఆయిల్‌లోకి ఇలా వేసి వెంటనే ఇలా మూతను పెట్టేసుకోవాలండి. లేదు అంటే ఆయిల్ ఫేస్ పైన చిట్లే ప్రమాదం ఉంటుంది. ఆయిల్ మనకు చిట్లకుండా ఉండాలంటే ఇలా బఠానీలన్నీ కూడా వేసుకొని పైనుండి మూతను పెట్టుకోవాలి. సో, కొన్ని కొన్ని కూడా వేయించుకోవచ్చు. బట్ నేను అన్నీ ఒకేసారి వేసేసాను. ఇలా మధ్య మధ్యలో లైట్‌గా ఇలా మూత తీస్తూ ఇలా అడ్డంగా మూతను పెట్టుకొని ఒక్కసారి కలుపుకోవాలి చూసుకొని. మళ్ళీ ఈ విధంగా మూతను పెట్టుకోవాలి. ఆయిల్ చిట్లకుండా ఉండాలని ఇలా మూతను పెడుతున్నాను. ఎక్కువసేపు ఆయిల్‌లో ఫ్రై చేస్తే మంచిగా క్రిస్పీగా వస్తాయండి. ఒకసారి ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని వీటిని ఈ విధంగా తీసేసుకోవాలి. ఒకసారి ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చిట్లే ప్రమాదం ఉండదు కాబట్టి ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని మూతను పక్కకు తీసేసుకొని ఈ విధంగా అన్నీ కూడా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న వీటిని వేరొక బౌల్‌లోకి అడుగున పేపర్ అయినా సరే, టిష్యూ పేపర్ అయినా సరే ఏది అవైలబుల్‌గా ఉంటే అది ఇలా వేసుకొని ఇవన్నీ గూడా వేసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ అంతా గూడా పేపర్‌కెళ్ళిపోతుంది. సో, మనకు ఆయిల్ ఎక్కువ ఉండకుండా మంచిగొస్తుంది. తర్వాత వీటిలోకి ఉప్పు, కారం, చాట్ మసాలా ఉంటే కొంచెం ఆమ్చూర్ పౌడర్ ఇవన్నీ గూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా అన్నిటికి పట్టేలాగా మంచిగా కలుపుకుంటూ తర్వాత కారం తక్కువ అనిపించింది నాకైతే. మరి కొద్దిగా కారం పొడి వేసుకున్నాను. ఇలా వీటిని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.